సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. There is a hope in every Christian heart. ప్రతి క్రైస్తవ హృదయంలో ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ, హోప్ అంటాం దాన్ని. ఓహో నేను కూడా లేస్తా, నేను మరణించినా ఇబ్బంది లేదు, నాకు ధైర్యం వచ్చింది. ఏంటది? కొంతమందికి మరణం అంటే భయం. ఎవరికి భయం? అమ్మో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానే, సంపాదన అంతా సంపాదించి వెళ్ళిపోతున్నానే, బిడ్డలు కని వాళ్ళ ఆలాపాలను చూడకుండా వెళ్ళిపోతున్నానే, నా భర్త ముసలుడు ఏమైపోతాడు, ఈ ముసలిది ఏమైపోద్ది, వదిలిపెట్టి వెళ్ళిపో. ఎలాగేం చేస్తావు? నువ్వు దీర్ఘాలు తీస్తావంటే కూర్చుంటావు 100 ఏళ్ళు, ఖచ్చితంగా వెళ్ళిపోతావు. ఇబ్బంది ఏముంది? ఎప్పుడు భయపడాలి? ఈ జీవితం ఇంతేనా? మనం ఈ లోకములో ఉన్నంత వరకు జీవించగలిగిన వారమై ఉంటే మిగతా వారికంటే మిక్కిలి చెప్పాలి, మిక్కిలి దౌర్భాగ్యులము. భక్తుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్నంత వరకే మన జీవితం అయితే మనం మిక్కిలి దౌర్భాగ్యులం అయిపోతాం. అది కాదు మన జీవితం అంటే. ఈ మరణము తర్వాత ఉన్న జీవితము అది శ్రేష్టమైంది, అది పర్మనెంట్. ఈ లోక మరణము తర్వాత కలిగే జీవితం ఉందే, ఇట్ ఈస్ పర్మనెంట్, అది శాశ్వతమైంది. ప్రియులరా, ఎందుకని శాశ్వతమైందా? వినండి, ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. వెరీ లేటెస్ట్ సాంగ్ అది, మొన్నే రాశారు దాన్ని. చాలా విలువైంది జీవితం ప్రియులారా. ఈ విలువైన జీవితాన్ని ప్రభు రమ్మంటున్నాడు. నరులారా రండి అని పిలుస్తున్నాడు. ఎందుకని? తరువాత జీవితం చాలా ప్రశస్తమైంది. అందుకే తృణప్రాయమైన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఎవరు భయపడొద్దు. నువ్వెంత సంపాదించే లోకంలో, ఈ ప్రపంచానికి నీ జీవితం ఎంత ముడిపడిపోయి ఉన్నా, కొంతమంది జీవితాలు ఈ మన పట్టణంతో ముడిపడిపోయి ఉంటాయి, వదలలేరు. కొంతమంది జీవితాలు పేటకి ముడిపడిపోయి ఉంటాయి, వదలలేరు. కొంతమంది జీవితాలు బంధుత్వానికి ముడిపడిపోయి ఉంటాయి, వదలలేరు. కొంతమంది జీవితాలు డబ్బుకి బంగారానికి ముడిపడిపోయి ఉంటాయి, వదలలేరు. ఆ గొంతులు ఏదో పోస్తారమ్మా, ఏంటది? గొంతులో కరగబోసి పోస్తారు కొన్నిసార్లు. బంగారం ఎల్టది, జీవుడు ఎల్టలేదురా, ఏంటి పరిస్థితి? బంగారం కరగబోసి పోస్తే పోద్దేమో. కొంతమంది ఎల్లరు ఇట్టే భూమిని విడిచిపెట్టరు, బలంతాన పంపించాలని కొన్నిసార్లు బంగారం పోసి నీళ్లు. నీ జీవితము ఈ లోకంలో దేనితో ముడిపడిపోయి ఉందమ్మా? దేవుడు వేస్తున్నాడు ప్రశ్న ఈరోజు నిన్ను. ఏ తాత్కాలికమైనటువంటి విషయములకు నీ జీవితము ఈ లోకములో, ఈ పట్టణంలో, నీ కుటుంబంలో, నీ బంధుత్వంలో ముడిపడిపోయిందో దానిని విడిచిపెట్టి ఒక రోజున వెళ్ళిపోబోతున్నావు. ఇదేంట్రా శుభమంట ప్రార్థనకు వస్తే ఈయనేంటి వెళ్ళిపోతున్నావు అంటాడు. ఏమో నేను చెప్పినా చెప్పకపోయినా నిజమే కమ్మ, అది నిజాన్ని దాయమంటావా? వద్దు, దాచినా దాగదది. మరణం దాగదు ప్రియుల, తన్నుకుంటూ వచ్చేస్తుంది కదా. ఒక బిడ్డ తల్లి గర్భంలో నుంచి దాగకుండా ఎలాగ తన్నుకుని వచ్చేస్తాడో, పుట్టినవాడు మరణం కూడా అంతే, తన్నుకుంటూ వచ్చేస్తుంది, ఆగదు. వెంటిలేటర్లు పెట్టి ఆపిన ఆగదు. పట్టుకుని ముక్కుల్లో పెట్టి రంధ్రాలు పెట్టి ఆక్సిజన్ పంపించిన నీ ప్రాణం ఆగదు ప్రియులారా. ప్లీజ్ రిమెంబర్ ఇట్. అయితే దాంతో అయిపోయిందా మానవ జీవితం? అదే, దట్ ఈస్ ద మిస్టరీ. ఈ రోజున మిస్టరీని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు సంతోషంగా తిరిగి వెళ్తావు. పునరుద్ధానం నేనే,
దాని పక్కన జీవమును, ఐఎమ్ ద లైఫ్. ఈ లైఫ్ నాకేనా? కాదు, నీకు ఇవ్వటానికి వచ్చా. ఎంత అదృష్టం ప్రియులారా ఇది. ఈ పునరుద్ధానమును, జీవమును యేసుక్రీస్తు ఒక్కడే పొంది వెళ్ళటం కాదు, అది నీకు ఇవ్వటానికి వచ్చాడు. నీవు కూడా దానిలో పాలిభాగస్తురాలివే. ఆ సీరియల్ నంబర్లో ఒక నంబర్ నీకు తగులుద్ది ఒక రోజున. నీవు వెళ్ళిపోతావు, కానీ ఎక్కడికి వెళతావు? నిత్య జీవంలోనికి వెళ్ళిపోతావు. ఏమన్నాడు చూసారా? పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11:25 చదువుతున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమో ఇంతకుముందే నన్ను తిట్టుకున్నారుగా, మరి ఇప్పుడేంటి? ఇప్పుడు దాకా తిట్టుకున్నారు. ఈ అన్నయ్య మరే భయంకర వాక్యాలు చెప్తాడు. ఇప్పుడు చెప్పమ్మా, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాట ధైర్యం ఉందా లేదా? చప్పట్లు కొట్టవచ్చు ఒకసారి. ఏంటంట అమ్మా? మళ్ళీ చదువుదాం ఇంకోసారి, మళ్ళీ చదువు. నా యందు విశ్వాసం ఉంచువాడు. ఎవరి యందు? పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచువాడు. ఆయన తిరిగి లేచాడని విశ్వాసం ఉంచువాడు, ఆయన మరలా తిరిగి వస్తాడని విశ్వాసం ఉంచువాడు ఉన్నాడే, వాడు చనిపోయినను బ్రతుకును. ఇది ప్రపంచానికి సవాలకరమైన వాక్యం ఈరోజు. ఎవరు చెప్పగలరు ఈ మాట? నేను నీకు ప్రాణం పోయగలను అని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఉంది ఈ ప్రపంచంలో? కమాన్, రమ్మనండి ఎవరన్నా. ప్రభు అక్కడే చెప్పాడు, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు అంటే చనిపోయిన తర్వాత ఆయనది విశ్వాసం ఉంచి మళ్ళీ బ్రతుకుతామే పునరుద్ధాన శక్తితో. ఆ బ్రతికిన తర్వాత మరి ఎన్నడూ మరణం లేదు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు బ్రతికేవో ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇక జీవితంలో మరణం లేదు. ఇక నీకు క్రీస్తునందు బ్రతకాలి, క్రీస్తునందు మరణించాలి, క్రీస్తునందు లేచి నిలబడాలి. తర్వాత నీకు మరణం లేదు. ఎంత మర్మమైన వాక్యం ప్రియులారా ఇది. ఈ మాట నమ్ముతున్నావా? అది అక్కడే రాశాడు. ఏంటది? ఈ మాట నమ్ముతున్నావా? ఈ ప్రశ్న నీకు వేస్తున్నాడు దేవుడు. ఈ మాట నమ్ముతున్నావా? ఒకవేళ క్రీస్తులో బ్రతికి నీవు సజీవురాలువై క్రీస్తు కూడా లేస్తే మళ్ళా నీకు మరణం లేదని జీవితంలో ఈ మాట నమ్మగలవా? నేను నమ్మాను ప్రియులు. నేను నమ్మాను కాబట్టి మరణానికి భయపడలేదు. నేను మరణానికి భయపడినవాడు క్రైస్తవుడు ఒకడే. క్రీస్తులో మరణించినవాడు మరణానికి భయపడ్డాడు. ప్రియులరా, ఈరోజు మనం పునరుద్ధారుడైన క్రీస్తు ప్రభుని రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం బాబు చదివాడు. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ డౌట్. ద రెసరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ ఎనీ డౌట్. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఏ అనుమానములకు తావు లేకుండా అది నిరూపించబడినటువంటి నిజమైన సంఘటన, అబద్ధం కాదు ప్రియులారా. వెళ్ళండి, యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. చాలామంది వెళ్తున్నారు, మేము వెళ్ళటా కుదరలా. మీరు ఎవరన్నా వెళదామంటే రండి, కలిసి వెళదాం. ఒక వారం 10 రోజులు ఒక మంచి టూర్ ప్రోగ్రాం వేద్దాం. ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. చాలా సమాధులు వాసన కొడుతున్నాయి. పైకి సున్నం కొట్టినా సమాధుల్లో పైకి సున్నం కొడతారు కొంతమంది.
సున్నమేంటి కొంతమంది పాలరాయి వేస్తారు. సమాధుల మీద ఏం చేస్తారు? పాలరాయి, చలువ రాతులు పరుస్తారు, ఖరీదు కలిగిన రాళ్ళు పరుస్తారు, చల్లగా ఉంటాయి దాని మీద. లోపల చలవరాతి సమాధుల లోపల ఏమున్నాయి? కంపు వాసన, కళేబరములు, మానవ కళేబరములు, పురుగులు పెట్టేసి మంటిలో కలిసిపోయినటువంటి శరీరములు. క్రీస్తు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు భక్తుడు మాట్లాడాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. భూమి సమాధి లేకపోతే ఈ యొక్క మన్ను క్రీస్తు దేహమును భరించలేకపోయింది. ఏం దేహం అది? పరిశుద్ధ దేహం. అది పాపము లేని దేహం, పరిశుద్ధాత్మ వలన కలిగిన దేహం, తల్లిదండ్రుల కలయికతో పుట్టిన దేహం కాదది. సాక్షాత్తు దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. నీకు పుట్టినవాడు సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఇతను లోక రక్షకుడిని గర్భంలో పుడుతున్నాడమ్మా. ఇది నాకు ఎలాగూ సంభవించును, ఇది ఎలాగూ జరుగును ప్రభువా? అమాయకురాలు అడుగుతుంది, చాలా అమాయకంగా అడిగింది. చిన్నపిల్ల, టీనేజ్ మరియా, ఇది నాకు ఎలాగూ జరుగును ప్రభువా? నోనో, ఏమి కంగారు పడవద్దు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది. నీలో ఉన్న శిశువు ఎవరో తెలిసిన? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి ఆపలేకపోయింది. ఆయన శక్తి మామూలు శక్తి కాదది. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టి ఆరంభంలో ఉన్న దేవుడిన, నినగాహమని పుట్టినాడు కాదు. సృష్టి ఆరంభమునకు ముందే వధించబడిన గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభు ఆనాడే ఉన్న దేవుడు. సృష్టిని కలుగు చేసినప్పుడు మనము మన పోలికలో మన ఆకారములో అన్నాడు. మనమంటే ముగ్గురే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి దేవుణ్ణి సమాధి ఆపగలదా? నోనో, ఆపలేకపోయింది. బళ్ళునట్ట కక్కేసి బయటపడేసింది. అమ్మో, ఈ పరిశుద్ధుణ్ణి, ఇంత సృష్టికర్తను, ఈ సమాధికి, ఈ భూమికి కూడా దేవుడు ఆయనే కదా, ఆయన్ని నేను భరించగలనా? నా వల్ల ఏమవుద్ది అని ఒక్కసారి సమాధి బయట కక్కేసింది దేవుడిని. అంతే. వీళ్ళు ఏమనుకుంటున్నారు? కుర్రాళ్ళు, మనవాళ్ళు, ఎవరో పేతురు, యోహాను శిష్యులు ఉన్నారు కమ్మా. వాళ్ళకి బోధించి అరగొట్టి నేను అరగొడతాను కొంతమందిని. అమ్మ ఇది అరగొడితే అసలు ఏం బుర్రకెక్కలు వాళ్ళకి. 3.5 సంవత్సరాలు అరిగిపోయిన రికార్డులాగా నేను మరణిస్తానయ్యా, 3వ రోజు లేస్తానయ్యా, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజు లేపుతానయ్యా, యోనాను చూడండి అయ్యా, 3వ రోజు లేచాడయ్యా. ఎన్ని ఉదాహరణలు చూపించినా ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కడికి అర్థమైతే ఒట్టు. అర్థమైందా ఎవరికైనా? ఎవరికి అర్థం కాల? మీలో ఎవరికైనా అర్థమైందా ప్రభు లేస్తాడని, లేచాడని? చాలా మీరు ధన్యులు ప్రియులారు. 12 మంది శిష్యుల కంటే మీరు ధన్యులు. ఎందుకనంటే వారు నమ్మలేదు, మీరు చెప్పండి, మీరు నమ్మిరా? నమ్మితే చప్పట్లు కొట్టామా? నా ప్రభు లేచాడు, హీజ్ రిజన్, ఆయన ఇక్కడ లేడు. మీరు ఎందుకు సజీవుడైన వాడిని మృతులు వెతుకుతున్నారేంటమ్మా? ఆయన మృతుడు కాదు, ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. యేసు ప్రభు వారు సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు ఆయన. నీవు ఎక్కడ ఉన్నా ప్రభు నీతో ఉంటే చాలు, నీవు ప్రభుతో ఉంటే చాలు. దీనికి మించినటువంటి ఆశీర్వాదం లోకంలో ఎక్కడ లేదు. నా జీవితంలో, నా కుటుంబంలో ప్రభు దాన్ని నెరవేర్చిన మాట మరొకసారి మీతో పంచుకుంటున్నాను నేను. ఈ లోకంలో మానవులు సృష్టించిన ఏది కూడా జీవితానికి ఫలితం ఇవ్వలేదు. నీవు కన్నీటి ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇదిగో ఇక్కడ ఏం జరిగింది? పునరుద్ధానమును జీవము నేనే. ఏమంటాడు ఇక్కడ?
రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు శరీరంలో పుట్టి దావీదు సంతానముగా, అంటే ఈ లోకరీత్యా దావీదు కుమారుడు. పరలోక రాజ్యానికి దావీదుకి ఏం సంబంధం లేదు. ఈ లోకరీత్యా దావీదు కుమారుడికి ఎందుకు ఎంచబడ్డాడంటే, ఆ యోసేపు ఎవరంటే దావీదు సంతతివాడు. యోసేపు దావీదు సంతతివాడు. ఆ జీనియాలజీ అంటే వంశావళి. ఆ వంశావళి ఎట్లా వచ్చింది అంటే, ఆ యెషయి దావీదు కుమారుడిగా యోసేపు కుమారుడిగా ప్రదానం చేయబడ్డాడు. మరి కాబట్టి దావీదు కుమారుడు అంటాడు. దావీదు కుమారుడు అంటే ఈ లోకరీత్యా దావీదు కుమారుడే తప్ప, దావీదు కుమారుడిగా శరీరమందు పుట్టి మృతులలో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధ దేవుడిగా అవతరించాడు. ఇప్పుడు మనకి, ఇప్పుడు నిన్న శిలువ మీద ఉన్నటువంటి యేసు కాదీన, ఇప్పుడు ఎవరో తెలిసిన పునరుద్ధాడైనటువంటి పరిశుద్ధుడైన ఒక నూతన దేహముతో వచ్చినటువంటి ఆత్మదేహముతో. ఏమంటాం? ఏ దేహం ఇది? కరెక్ట్గా చెప్పాలి. ఏ దేహం ఇది? అరే, మహిమ దేహము. బైబిల్తో టచ్ ఉండాలమ్మా. నోరు తెరిస్తే బైబిల్ మాటలు రావాలి కదా. ఓ చర్చిలో ప్రసంగం చేస్తున్నాను నేను, పెద్ద చర్చిలో. ఈ నెలంతా ఈ 40 రోజులు అయ్యే పని నాకు కదా. వాళ్ళు నోరు తెరుస్తుంటే వాక్యాలు చెప్పేస్తున్నారు వాళ్ళంతే, చక్క బైబిల్ తీయట్లా. బైబిల్ తీయకుండానే వాక్యాలు చెప్పేస్తున్నారు. మీరు ఒక్క ముక్క కూడా వాక్యం చెప్పట్లా. మీరు మహిమ శరీరముతో ఆ రోజున ఈ లోక శరీరముతో, మానవ శరీరముతో సిలువైబడిన క్రీస్తు శనివారం అంతా సమాధిలో ఉండి ఆదివారం తెల్లారుజాము చూసేటప్పటికి, మరి ఎప్పుడు లేచాడో తెలియదు, వాళ్ళు చూసేటప్పటికే మహిమ శరీరంతో లేచి వెళ్ళిపోయాడు ఆయన. డబ్బులు కొట్టిన అందరూ ఒకసారి. మహిమ శరీరము. శుక్రవారం ఆయన సిలువ వేసినప్పుడు శిష్యులందరూ భయపడ్డారా? శిష్యులు భయపడ్డారా? తలక ఇవ్వకుండా అమ్మ, భయపడ్డారా అమ్మ? శిష్యులు భయపడ్డారు. దేన్ని చూసి? అయ్యో ప్రభువారిని సిలువేశారే, మమ్మల్ని కూడా రాళ్ళు పెట్టి కొడతారేమో. వాళ్ళు ఒక మేడగదిలోనికి వెళ్ళి అక్కడ కూర్చుని బిక్కుమంట భయంతో కూడిన ప్రార్థన. కొన్నిసార్లు ప్రార్థన భయం వేసి ప్రార్థన చేస్తాం. అసలు ప్రార్థన కాదు అది, భయం వేసి ప్రార్థన. అందుకని ఎప్పుడు భయం ఉండాలి. భయం ఉంటేనే ఏమొస్తుంది? భక్తి కాదు. భయం ఉంటే ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది. హలో, భయం ఉంటే ప్రార్థన వస్తుంది. ఇక్కడ మరియా కొంతమంది స్త్రీలను తీసుకుని సమాధిలోకి వెళ్ళి చూడగానే గుండె పగిలిపోయింది. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై జై జై. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు, జై. వేకువ జామున చీకటియుండా, వేకువ జామున చీకటియుండా, ఏ తెంచి రాకాంత లాచోటికి, ఏ తెంచి రాకాంత లాచోటికి. గుమలాడు సుగంధాలు కొని రాగా లాసమాయెను, జై జై జై. సమాధిలో ప్రభు లేడు. చాలా డిసప్పాయింట్ అయ్యారు. మా ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు తీసుకెళ్ళారు? ఆయన లేచాడు అనుకోట్లా, దేహాన్ని తీసుకుని ఎవరో వెళ్ళిపోయారు అంతే. లేచినట్టుగా ఎవరికి తెలుసు? అసలు ఎట్లా లేస్తాడు? లేచేంత అవకాశం ఎక్కడుంది? ఆ స్త్రీలు నమ్మటానికి అవకాశం లేదు కదా. ఈ దేహాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోయారు. అక్కడ పరలోకంలో నుంచి ఒక చక్కని రిప్రజెంటేటివ్, పరలోక మెసేజ్ ఒకటి వచ్చింది. ఆ దూతలు ఎవరంటే పరలోకం నుంచి పంపబడినటువంటి వారు. ప్రపంచానికి ఒక మెసేజ్ దొరికింది అక్కడ. ఈ క్రీస్తు ప్రభు ఇక్కడ లేడు. ఎవరు చెప్పారు? పరలోకం చెప్పింది.
పరలోకపు దూత అక్కడ ఉండి ఆమె వస్త్రములు దగదగ మెరైచుండి వస్త్రములు ధరించి ఒక ఆమె ఆయన తల వైపున కూర్చునుంది. దేవుని దూత, ఖాళీ సమాధి. ఆ దూత మెసెంజర్గా, పరలోకానికి మెసెంజర్గా వచ్చింది ప్రియులారా. ఏమని చెప్పింది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందు గలిలోనికి వెళ్ళిపోయాడు, వెళ్ళండి, ఆయన వెతకండి, ఒకసారి కనబడతాడు ఆయన మీకు. ఈ స్త్రీలు ఆ స్వరం విని వెంటనే ఎవరికి వెళ్ళారంటే పేతురు దగ్గరికి, శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పారు, అయ్యా యేసు దేహం లేదు. అవునా? యేసు ప్రభు దేహం లేకపోవడం, శుక్రవారం సాయంత్రం కదా మనం సమాధి చేసింది, అరిమేత యోసేపు సమాధిలో పెట్టాం, పెద్ద బండరాయి దొర్లించాం. ఆ రాయి చాలా పెద్దది, బైబిల్లో చదివా మనం. ఆ రాయి చాలా పెద్దది. అంత పెద్ద బండ రాయి దొర్లిస్తే ఎవరు తీయగలరు దాన్ని? పైగా దాని మీద ముద్ర వేశారు కదా, స్టాంప్ వేశారు, సీల్, గవర్నమెంట్ సీల్ వేశారు కదా, ఎవరు తీయగలరు దాన్ని? పేతురు, యోహాను, కడమ భక్తులందరూ పరుగు పరుగున వచ్చి చూస్తే ఏం జరిగింది తెలిసినా? ఆ సమాధి లోపల గల తొంగి చూశారు. నిజమా కాదా? అంత డౌటే, నిజమా కాదా? యోహాను చూశాడు, ముందు లేడు. పేతురుకు చెప్పాడు, అబ్బాయి యోహాను, నువ్వు చెప్తే నమ్మనయ్యా, నేను నా అంతటి నేను చూడాలి. పేతురు కూడా వెళ్ళాడు. పేతురు 4 అడుగులు లోపలికేసి లోపలికి దిగి చూశాడు. ప్రభువారు ఉన్నాడా ఎక్కడన్నా? ఎక్కడ లేడు. ఆయన ప్రేత వస్త్రములు అట్లా పడేసి, ఆయన కట్టినటువంటి బట్టలు ఉన్నాయే అవి మాత్రం అటు పెట్టి మహిమ శరీరంతో మహిమ వస్త్రాలతో లేచి వెళ్ళిపోయాడు ప్రియులారా. మొట్టమొదటగా అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక మగ్ధలేని మరి ఒక్కతే, ఏమైనా ప్రభువుని చూడాలి, నేను ప్రభు ఎక్కడున్నాడో చూడాలి, ఆయన కనబడే వరకు ఇంటికి వెళ్ళను నేను. పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళిపోయాడు, ఆంధ్ర వెళ్ళిపోయాడు, ఇంకా 12 మంది వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ మరియ ఒక్కతే క్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళింది. చివరికి మరియకు దేవుడు కనబడ్డాడు. చెప్పాము అప్పుడు, ప్రభు లేచాడా? మరీ కనబడ్డాడు. కనబడటమే కదా మరీ పిలిచాడు. మరియా, మరీనే కాదు, నిధి పిలుస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి వారిని పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. మరియా, మరీ పిలిచింది రబ్బూని, బోధకుడా. అప్పుడు ప్రభు అన్నాడు, నన్ను ముద్దు పెట్టుకొనవద్దు, నన్ను పట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు ఇంకా వెళ్ళలేదు, మహిమ శరీరంతో నన్ను తాకవద్దు ప్రియులారా. చివరికి శిష్యుల దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. శిష్యులు కనబడదామని కనిపిద్దామని దాదాపుగా 500 మందికి ఆయన పరలోకాలకు వెళ్ళే ముందుగా, ఆయన తిరిగి లేచిన తర్వాత 500 మందికి కనబడ్డాడు. ఎన్ని వందలమా? 500 మందికి కనబడ్డాడు. ఒక ఆయన కనబడలా. ఎవరు? తోమా. ఒకసారి వెళ్తే గదిలోకి తోమా లేడు, వచ్చి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ తోమా వస్తే, తోమా ప్రభు వచ్చాడయా? ఏంటి ప్రభు వచ్చాడా? శుక్రవారం పాతి పెట్టాం కదా మనం ఆయన్ని, ఎట్లా వచ్చాడు? అరే లేచాడే ఆయన. నోనో, నేను నమ్మను. మీ అందరూ పిచ్చోళ్ళు, నేను జ్ఞానవంతుడు, నేను నమ్మను కదా. రెండవసారి మళ్ళీ వచ్చాడు. కేవలము ఆ తోమాకి కనబడటానికి రెండవసారి మళ్ళీ వచ్చి, తోమా, ప్రభువా నువ్వా? నేనేనయ్యా. నో, నీవు సాక్షాత్తు వచ్చినా నేను నమ్మనయ్యా. ఎంత కఠినమైపోయాడు చూడండి తోమా. నేను వాళ్ళు చెబితే నమ్మలా. ప్రభు మళ్ళీ స్వయంగా వచ్చాడు. తోమా నేనేనయ్యా. నో ప్రభు, నేను నమ్మను. నేను ఓ పని చెయ్యి, మేము గాయాలు చేశాం కదా నీకు, ఒక గాయం చూపించు, అప్పుడు నమ్ముతా నేను. గాయం చూపించటం ఏంటయ్యా? అని విడరా, కమాన్ ప్లీజ్. నేను చూపిస్తే నమ్ముతావా? కాదు, నీ వేలు ఇటు, ఆ బొట్ట, ఆ చూపుడు వేలు ఇటు తీసుకురా, ఈ వేలు తీసుకొచ్చి నా అరిచేతిలో పెట్టు. ఏం తగులుద్దు నీకు? ప్రభువా, మెత్తటి గాయం తగిలిందయ్యా, ఇంకా మాననటువంటి గాయం, పచ్చి గాయం, ఇంకా కారుతానే ఉంది రక్తం. ప్రభువా, ఈ గాయం నేనే చేశాను కదా ప్రభువా, నువ్వెవరినో అనుకుని నేను మోసపోయాను ప్రభువా, నమ్మలేదయ్యా. నిజముగా ఇది నీ గాయములే, నిజముగా నీవు దేవుడివే. నా దేవా, నా ప్రభువా. తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా ఏడ్చాడు ప్రియులారా. మెడ్రాసులు చూస్తే ఆ తోమా టెంపుల్ పైన ఉంది, నా దేవా, నా ప్రభువా, మై లార్డ్, మై గాడ్.
తోమా టెంపుల్ని చూసి వచ్చాం మేము. దాని మీద రాసి ఉంది ప్రియులారా, మై గాడ్ మై లార్డ్, నా దేవా నా ప్రభువా. ఏడ్చాడు, గగ్గోలు పెట్టి ఏడ్చాడు. ప్రభువా, నిన్ను నమ్మలేని దుర్మార్గుడు నేను, నీవు లేచేవంటే నమ్మలేని దౌర్భాగ్యుని ప్రభువా, నేను నీ శిష్యులు ఒక్కడిగా అనుకోవటానికి వీల్లేదయ్యా నన్ను. చివరికి భారతదేశం వచ్చాడు. కేరళ నుంచి మెడ్రాసులో చనిపోయాడు ప్రియులారా. యేసు ప్రభు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, 500 మందికి కనపడ్డాడు. ఈ రోజున ఆత్మపూర్ణుడిగా ప్రతి ఒక్కరికి కనపడుతున్నాడు. ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు ఆ ఒక్క మాట కూడా చదివి ముగిస్తాను నేను. ఆ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఆయన అందరు కనబడి ఒక రోజున అందరి సమక్షములో 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి నన్ను చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. దయచేసి అందరి వాక్యం చూడండి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇది ఒక ఆదరణకరమైన మాట. ప్రభువారు ఆరోహణం వెళ్ళిపోయాడు, ఒక మేఘం మీద ఎక్కి వెళ్ళిపోయాడు. ఒక మేఘం ఆయన కమ్ముకుంది, మేఘంలోనికి వెళ్ళికొచ్చున్నాడు. ఆ మేఘము మోసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఎవరు పంపారో ఆ తండ్రి ఎదుకు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న సమయంలో ఆకాశం నుంచి 2 దేవదూతలు ఏమన్నారు తెలిసినా? అబ్బాయి, ప్రభు వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? రొమ్ములు బాదుకున్నారు, నా ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆయన వాళ్ళు ఎప్పుడు చూడగలమో, ఈ వెళ్ళిపోతున్న దేవుణ్ణి ఎప్పుడు చూడగలమో, ఎప్పుడు కనబడతాడో దానికి క్లారిటీ ఇచ్చేశాడు. ఒక స్పష్టమైనటువంటి వివరణ ఏమిచ్చాడు? మీరు ఎలాగ చూస్తున్నారు ఈయన్ని, వెళ్ళిపోయే క్రీస్తుని, తిరిగి ఆయన మరలా రాబోతున్నాడు. ఇది నిజమా కాదా చెప్పాలి. ఎప్పుడు చెబుతున్నావు అయ్యగారు? 2000 సంవత్సరాలు చెబుతున్నారు, మీరే 30 ఏళ్ళని చెబుతున్నారు. ఏమా అంటావా? నువ్వు అంటావేరా? ఆ ప్రభు మరలా వచ్చుచున్నాడు ప్రియులారా. ఆయన రాకడ కొరకు మనందరము కనిపెట్టాలి. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావో మమ్మల్ని అందరినీ సిద్ధం చేయి, మా దోషంలన్నీ కడిగివేయి, కడిగిన ముత్యములాగా రెడీగా. ప్రభువా, నేను రెడీగా ఉన్నానయ్యా. నీవు ఎప్పుడు మేఘం మీద వస్తావో, హలో ముగిస్తున్నానమ్మా, తిట్టుకోబాకండి, అయిపోయింది. నీవెప్పుడు మేఘం మీద వస్తున్నావో, ఎప్పుడు దూతల యొక్క పరివారంతో భూమి మీదకి మా పట్టణానికి వస్తున్నావో, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రభా, నందైతే సిద్ధం చేయి. నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావు? ఈ లోకంలో ఎంతో సిద్ధపడుతున్నావు ప్రియులరా. ఏమాత్రము కూడా జీవితమును ఇవ్వలేనటువంటి విషయాల కొరకు సిద్ధపడుతున్నావే ఈ లోకంలో. నీ సమయమంతా వెచ్చిస్తున్నావే. దేవుని రాకడ కొరకు సిద్ధపడి, ప్రభువా నీ వచ్చుచున్నావు, నేను సిద్ధపడుతున్నానయ్యా, మూటముళ్ళు సరిదేస్తాను ప్రభువా, రెడీ, ప్రయాణానికి రెడీ, ప్రయాణానికి రెడీగా ఉన్నావా? ప్రభువా నేను రెడీగా ఉన్నానయ్యా. ఎప్పుడు వస్తే అప్పుడు మేఘం వెళ్ళిపోతే ఎక్కేస్తుంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈ మరణించిన క్రీస్తు, తిరిగి లేచిన క్రీస్తు, ఆరోహణమైన క్రీస్తు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. నీ కొరకే మళ్ళీ ఆలస్యం చేస్తున్నాడు. నీవు కూడా ఆ మేఘం ఎక్కుతావేమోనని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా నన్ను సిద్ధపరచయ్యా, నన్ను సిద్ధపరచు ప్రభువా, నా జీవితమును సిద్ధపరచు, నీ రాకడ కొరకు సిద్ధపరచు. శుక్రవారం మరణించిన నీవు ఆదివారం తిరిగి లేచావంటే మరణమును ఓడించి వేశావు నీవు.
మరణం ఓడిపోయింది. సమాధి గెలిచావు, మరణమును గెలిచావు, మరణములు విరిచివేశావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు అది పాపమే. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. శుక్రవారము మధ్యాహ్న సమయంలో నీవు సమాధి చేయబడ్డావు. శనివారం అంతా సమాధిలో ఉన్నావు. మూడో రోజున తిరిగి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచావు. ప్రథమ ఫలముగా మొదట నీవు లేచావు. ఆ మార్గములోనే అందరము లేవబోతున్నావు. రేపు సమాధిలో ఉన్నవారందరూ మొదట లేస్తారన్నావు. ఎంత నిరీక్షణ మాకు ఇచ్చావు. మా మీద మరణమునకు తావు లేదు. మరణ విజయమును మృంగివేశావు. నీవు సమాధిని గెలిచావు, మరణాన్ని గెలిచావు, సజీవుడిగా తిరిగి వెళ్ళావు. నీ బాటలో మేము పయనించాల్సిన అవసరం ఉంది ప్రభువా. సమాధి ఖాళీగానే ఉంది, కానీ మా హృదయము నిన్ను చేర్చుకుని హృదయంగా చేయండి. మా హృదయం నిండా నీ ఉండాలి ప్రభువా. సమాధి ఖాళీగా ఉంది, కానీ మా హృదయం ఖాళీగా ఉండకూడదు. మా హృదయంలో మీరు చేర్చుకుని వారిగా చేయండి. మగ్ధలేని మరి ఎలాగ నేను వెతికిందో కనుగొందో మా బిడ్డని వెతికేవారిగా చేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2, డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.